వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక రాజధాని శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ గవర్నర్ నరసింహన్తో సమావేశమైన ఏపీ సీఎం జగన్ కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై చర్చ ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తప్పనిసరి వర్క్షాప్ ఆన్ హైయర్ స్టడీస్ లో అభిప్రాయం వ్యక్తం చేసిన విద్యావేత్తలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన కాలనీవాసులు గవర్నర్ నరసింహన్తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు భేటీ అయ్యారు. నరసింహన్ ఈ రోజు విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బస చేసే హోటల్కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా జగన్ కలుసుకున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీరిరువురి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. వర్క్షాప్ ఆన్ హైయర్ స్టడీస్ పేరుతో లక్డీ కపూర్లోని ద హోటల్ అబోర్డులో వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వర్క్షాప్ లో విద్య యొక్క ప్రామాణికలు, మన దేశములకు విదేశాలకు విద్యకు గల పోటీ పోలికలు, విద్యను ఎలా చేస్తే అభివృద్ధి చెందుతుంది, గత విద్యా సంవత్సరాలకు ఈ సంవత్సరాలకు గల తేడా, గత విద్యా సంవత్సరాల్లో లోపాలు మరియు తదుపరి విద్యా సంవత్సరాల్లో మార్పులు వంటి విషయాలపై విజయ్ కుమార్ సరస్వత్ జాతీయ నీతి ఆయోగ్ మెంబర్ వివరించారు. భారతదేశ విద్యా వ్యవస్థ అనేది బ్రిటిష్ వారు పాలన ప్రకారం జరిగిన విధంగానే కొనసాగుతుందని, దానిని మార్పు చేయడం మన విధి హక్కు అని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి అందరూ టెక్నికల్ కోర్సులపై, ఇంజనీరింగ్, మెడిసిన్ పై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడుతున్నారు. అభివృద్ధి చెందడం సరైంది కాని సమాజానికి కూడా ఉపయోగపడేలా ఈ కోర్సులతో పాటు రీసెర్చ్ అనే అంశంతో కూడా చేర్చి పాఠశాల క్రమం నుండి పిల్లలకు అవగాహన కలిగేలా చేయడం వల్ల కాలేజీ స్థాయి వచ్చే వరకు పిల్లల్లో మానసికంగా సమాజంపై అవగాహన ఏర్పడుతుందని, ఇది అన్ని రకాలుగా బాగుంటుందని తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అతిథిగా జాతీయ నీతి ఆయోగ్ మెంబర్ విజయ్ కుమార్ సారస్వత్, తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి, తెలంగాణ విద్యాశాఖ చైర్మన్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్ పాపిరెడ్డి మరియు ఇతర విద్యావేత్తలు, యూనివర్సిటీ రిజిస్ట్రార్స్, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, టీచర్స్ మొదలైన వారు పాల్గొన్నారు. నేను ఒకటి మిస్ అయినా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆయన పొలం దగ్గర తీసుకెళ్ళి మిగతా విషయాలను మాట్లాడుతూ ఉన్నా. మన వ్యవసాయ విధానం ఎట్లా ఉంది, ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏంది, ఇవాళ ఉన్న ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ వాడి పంటల వేయడంలో వస్తున్న సమస్యలు ఏంది, పాత వ్యవసాయ పద్ధతుల మీద సృష్టించబడ్డ అపోహలు ఏంది, ఎందుకు భారతీయ సాంప్రదాయ వ్యవసాయాన్ని నాశనం చేసినారు. To somehow promote more and more work as far as higher education and education per se is concerned. Many suggestions have been made by NITI Aayog, which have now been reflected in the new education policy draft, which has been submitted by Honorable Shri Kasturi Rangan Garu and others. A wonderful work which has been done. I want to talk to you about higher education perspectives in India. Basically, my idea is it's going to be slightly longer. I hope all of you will understand that I would like to give you a much larger perspective. If you look at education right from the early ancient days, we used to have a major emphasis, a major focus on education. We used to have our culture, our civilization is really a testimony of what it used to be once upon a time when we had gurukuls and the education used to be imparted through the gurukuls. Way of judging the quality, and the similar thing we need to also encourage our private colleges also to do that. In fact, if you look at the private colleges, very few colleges are regarded, especially our neighbor Maharashtra has really taken a lead, and I think this is going to be one of the topics of discussion in this 2-day workshop as to how to encourage more and more private colleges to also adopt an act. And I think our government policy also should be in tune with encouraging them. For example,
universities' affiliation could be based on NAC. In fact, the MHRD RUSA has now made it mandatory that by 2022 all colleges should have accreditation. We have got 6 general universities in the state. I am happy to say that our Osmania University. తెలంగాణ హరితహారం ప్రభుత్వ బాధ్యత కాదని ప్రజల బాధ్యత అని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటి ఒక ఉద్యమం లాగా వచ్చే తరానికి చెట్లను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పాల్గొన్నారు. అలాగే కూడా చైర్మన్ మరి గారి సార్ గారిని వేదికని గౌరవిస్తున్నాం. చైర్మన్ మీదుగా కళాకారులు స్వీకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన కూడా చైర్మన్ మరి గారు సార్ మీ కళాకారులు అందరూ కూడా ఇందులో సభ్యత్వం మేరకు కళాకాశ ప్రోత్సహించిన కార్యక్రమం బాగా యాకు కాల్ చేస్తున్నాం. మధు ఏమవుతుంది మధ్యలో టీమ్ లీడర్ బైస ఎవరన్నా చేనేతను ప్రోత్సహించ కోర్టుకు వెళ్ళినా కూడా ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? కలెక్టర్ గారికి బొగ్గ ఇచ్చి పునర్స్థాపన అయిన తర్వాత మన వరంగల్ అర్బన్ జిల్లాలో చూస్తే 3%, అటవీ 3%. అటవీ ఉన్న మొత్తం ప్రాంతం వెళ్ళిపోయింది. భూపాలపల్లి, జయశంకర్ కానీ, ములుగు జిల్లా కానీ, కొంత ఏరియా మహబూబాద్లో. కనీసం ఉన్న అటవీ ఏ విధంగా సంరక్షించుకోవాలి? మొన్ననే ఆదివారం నాడు పొద్దున ఎల్కతుర్తి మండలంలో దామేరా కొత్తపల్లి విలేజ్, కొత్తపల్లి గ్రామంలో సుమారుగా ఈ డిగ్రేడెడ్ ఫారెస్ట్లో సుమారుగా 10,000 మొక్కలు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టాను. కానీ ఇటువంటి కార్యక్రమాలు మీరు ప్రజలు చూస్తూ ఉంటున్నారు, ఇది పేపర్లో కవరేజ్ వస్తూ ఉంటుంది. అంటే కార్యక్రమంలో మనం చూస్తే పాల్గొనే వాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు. ఈ రోజు తెల్లవారుజామున నర్వ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా నర్వ మండలంలోని పెద్ద కడుమూరు వద్ద ఒక బొలెరో వాహనాన్ని చెక్ చేయగా అందులో 45 క్వింటాల్ రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. వాటిని అక్రమంగా రాయచూరుకు తరలిస్తున్నారు. బొలెరో వాహనము పోలీస్ స్టేషన్ కు తరలించిన సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. తహసీల్దార్ గురు రాజారావు పంచనామా చేసి బియ్యాన్ని సీజ్ చేశారు. విశాఖ పాడేరు ఏజెన్సీ వంటల మామిడి ఘాటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు చనిపోయారు. ప్రయాణికులు కాకినాడకు చెందినవారు. ఒరిస్సాలో మొక్కును తీర్చుకునేందుకు మజ్జిగైరమ్మ దేవతను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో అరకు అందాలను తిలకించి పాడేరు మీదుగా కాకినాడ పోవడానికి పాడేరు సమీపంలో ఉన్నటువంటి వంటల మామిడి గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణిస్తుండగా అందులో 3 మహిళలు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మిగిలిన 37 మంది ప్రయాణికులు కాళ్లకు, తలకు బలమైన గాయాలు కావడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి ప్రథమ చికిత్స కోసం తరలించారు. సుమారుగా ఈ ప్రమాదం రాత్రి 12 గంటల సమయంలో జరిగింది. గ్రామస్తుల సహాయంతో బస్సులో గాయపడిన వారిని బయటకు తీశారు. 108కు గ్రామస్తులు ఫోన్ చేసినా 3 గంటల పాటు స్పందించకపోవడంతో 3వ మహిళ చనిపోయింది. మజ్జిగైరమ్మ గుడి అంటే రాయగడ నుండి మజ్జిగైరమ్మ గుడికి వెళ్ళారండి. అక్కడ నుంచి ఇలాగా బొర్రా గృహాల నుంచి అరకు నుంచి పాడేలాగా వస్తుండగా సుమారుగా 12 గంటల సమయంలోని భయంకరమైన శబ్దం అండి. అసలు చాలా విపరీతమైన శబ్దంతో మా గ్రామస్తులందరూ అడావుడిగా లేచేసరికల్లా ఈ బస్సు ఏమొచ్చి అక్కడ రేకుల షెడ్ ఒకటి కట్టారండి. అక్కడ ఆ రేకుల షెడ్ మొత్తం కూలిపోయి ఆ బస్సు పడిపోయింది అన్నమాట. ఇంటి మీద పడిపోవడం వల్ల
ఈ జనాలందరూ వచ్చేసరికల్లా సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారండి బస్సులోని. అయితే అందులోని ఇద్దరు లేడీస్ అయితే చనిపోయినట్టు తెలుస్తుంది. అలా ఇంకో జంట కూడా అనుమానంగా ఉంది మాకు చనిపోయారేమని. అయితే ఉటావుటిని మేము అధికారులకు ఫోన్ చేస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తాం, ఆల్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా కూడా ఏ ఒక్కరు కూడా మాకు స్పందించలేదు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న లావణ్య విజయ దంపతులు మధ్య ఏర్పడిన అనుమానంతో లావణ్యను హత్య చేసిన భర్త. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న విజయ్కి 3 సంవత్సరాల క్రితం లావణ్యతో వివాహమైంది. గత కొంతకాలంగా వీరి సంసారంలో అనుమానం అనే పెనుభూతంగా మారింది. తరచూ గొడవలు జరుగుతూ ఉండడం, భార్య మీద అనుమానంతో వారి మధ్య పెనుగులాటలో భర్త విజయ్ కర్రలాంటి ఆయుధంతో తల మీద కొట్టడంతో లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేళ్ల చెరువు గ్రామంలో విఎస్ శంకరయ్య, విఏ తేజస్విని వారి సిబ్బంది 5వ తేదీ నుండి 22వ తేదీ వరకు చెరువు గ్రామంలో ఇప్పటి వరకు 150 పశువులను టీకాలు ఇచ్చామని పశువైద్యాధికారి శంకరయ్య తెలిపారు. పశువులకు వచ్చే వైరస్ అదేవిధంగా పాల ఉత్పత్తి దిగుబడి తగ్గడాన్ని నివారించవచ్చని, గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలలో భాగమని గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు. స్టార్ట్ చేయండి మీరు. మొత్తం పేరు కూడా చెప్పండి, డిస్ట్రిక్ట్, విలేజ్ విజిటింగ్. గాలికుంట నివారణ కార్యక్రమం ప్రోగ్రామ్ అని యాక్చువల్లీ ఈ స్కీమ్ వచ్చేది మన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నాడు. ఈ స్కీమ్ అంటే ఈ గాలికుంట నివారణ కార్యక్రమం దాదాపు ఒక 10 సంవత్సరాలు చేస్తున్నాడు. 2004 నుంచి 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 10 రౌండ్ల పైన అయిపోయింది. మొత్తం సంవత్సరం 2 పర్యాలు చేస్తున్నారు పశువులకు. అంటే ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి అంటే తెలంగాణ మొత్తం అన్ని దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటా. తెలంగాణ ప్రభుత్వం మొత్తం అన్ని జిల్లాలు, అన్ని మండలాల్లో ప్రతి మండలానికి ఒక మన పశువులు బట్టి 2 నుంచి 3 బంధాలు ఏర్పడి, టీంలు ఏర్పడి ప్రతి గ్రామంలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పశువులకు గాలికుంట టీకాలు నివారణ చేయడం జరుగుతుంది. ఈ గాలికుంట నివారణ టీకాలు చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే పాడి పశువులకు వచ్చి పాల స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి మీరు. మొత్తం పేరు కూడా చెప్పండి, డిస్ట్రిక్ట్, విలేజ్ విజిటింగ్. గాలికుంట నివారణ కార్యక్రమం ప్రోగ్రామ్ అని యాక్చువల్లీ ఈ స్కీమ్ వచ్చేది మన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నాడు. ఈ స్కీమ్ అంటే ఈ గాలికుంట నివారణ కార్యక్రమం దాదాపు ఒక 10 సంవత్సరాలు చేస్తున్నాడు. 2004 నుంచి 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 10 రౌండ్ల పైన అయిపోయింది. మొత్తం సంవత్సరం 2 పర్యాలు చేస్తున్నారు పశువులకు. అంటే ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి అంటే తెలంగాణ మొత్తం అన్ని దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటా. తెలంగాణ ప్రభుత్వం మొత్తం అన్ని జిల్లాలు, అన్ని మండలాల్లో ప్రతి మండలానికి ఒక మన పశువులు బట్టి 2 నుంచి 3 బంధాలు ఏర్పడి, టీంలు ఏర్పడి ప్రతి గ్రామంలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పశువులకు గాలికుంట టీకాలు నివారణ చేయడం జరుగుతుంది. ఈ గాలికుంట నివారణ టీకాలు చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే
పాడి పశువులకు వచ్చి పాల దిగుబడి తక్కువ ఉంటుంది. అదేవిధంగా మన వ్యవసాయం చేసే దుక్కి ఎద్దులు అనుకో అవి గాలి పోకుండా చేయడం వల్ల పశువులు బలంగా ఉండి రేపొద్దున మనకు ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ పొరపాటు మన పశువులకు గాలి సోకినట్టు ఈ వ్యాధి అనేది మనకు వైరస్ వల్ల వ్యాప్తి చెంది ఏదైతే వ్యాధి సోకినట్టే పశువు యొక్క వైరస్ చొంగ సెలవేలో ఈ వైరస్ అది తాగినటువంటి నీళ్లు కానీ మేత కానీ వేరే పశువు తాకడం వల్ల వేరే పశువుకు వచ్చే అవకాశం చాలా ఉంది. దీని యొక్క వ్యాధి లక్షణాలు వచ్చేసి పశువు యొక్క విపరీతంగా జ్వరం ఉంటాయి. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం, విపరీతంగా జ్వరం ఉంటాయి. చొంగ కడుతుంది, సెల వేసిన అంటారు, నోటి చొంగ కడుతుంది. తర్వాత నోటిలో నాలుక మీద ప్లస్ పెదాల మీద తెల్ల పూత ఏర్పడతాయి, పుండ్ల మీద ఏర్పడతాయి. అదేవిధంగా పశువు యొక్క కాలి గిట్టల మధ్య కూడా 2 కాళ్ళ మధ్యలో మొత్తం చర్మం అంతా ఎర్రగా తయారీ గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. దీనివల్ల పశువు అంటే ఇది ఒక పక్కన జ్వరంతో పక్క మేత మేలేక నడవలేక పశువు నీరసించి మనకు అనారోగ్యం పడే అవకాశం. ఈ ఊర్లో ఎంతమంది విజిట్ చేస్తారు? ఈ గ్రామంలో ఇప్పుడు దాకా ఎంతమంది? ఈ గ్రామంలో మేలచోళ్ళు 2 రోజులు చేస్తున్నాం. ఇవాళ చేస్తున్నాం. నిన్న వచ్చేసి దాదాపు 90% 190% టీకాలు చేయడం జరిగింది. ఎప్పటిదాకా జరుగుతుంది ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ మనకు వచ్చి జూలై 5వ తారీఖు నుంచి దాదాపు 22వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. మన గద్వాల మండలం. మీ పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ శంకర్, మండల పరిషత్. మీ అసిస్టెంట్ పేర్లు వచ్చేసి మనకు వచ్చి మన మండలంలో 3 టీంలు ఉన్నాయి. ఒక టీం వచ్చేసి ఫస్ట్ టీం వచ్చేసి మగ్గుల్ భాష, తర్వాత శశికుమార్ అని విఏ, మగ్గుల్ భాష వచ్చి ఆయన విఏలో, శశికుమార్ విఏ, తర్వాత 2 గోపాల మిత్రులు ఉన్నారు, రామంజలి అని. అదే రెండో టీం వచ్చేసి పుడూరులో ఉన్నారు, రఘురాములు, తర్వాత కృష్ణ, తర్వాత ప్రభాకర్ అని. మూడో టీం వచ్చేసి తేజస్విని అని మేరచరు, వాళ్ళు గోన్పాడు పోయిన ఫస్ట్ టీం వచ్చేసి. అట్లా ప్రతిరోజు 3 టీంలు వచ్చేసి పశువులకు టీకాలు చేయడం చేస్తుంటాం. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు పట్టపగలు 2 దొంగతనాలు జరిగాయి. ఒకరు ఉద్యోగానికి, మరో కుటుంబం తిరుపతికి వెళ్లారు. ఎవరూ లేని సమయం చూసి తాళాలు వేసి ఉన్న ఇళ్లలోనే టార్గెట్ చేశారు. దొంగలు గంటల వ్యవధిలోనే ఒకే పట్టణంలో 2 ప్రాంతాల్లో దొంగతనం జరగడం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మొదటగా మీనానగర్లో దొంగతనం చేసిన దొంగలు ఇంటి వెనుక భాగం నుండి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 5,000 రూపాయలు నగదు, 3 తులాల బంగారం పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. తిరుపతికి వెళ్లిన బండారు వెంకటేష్ ఇంట్లోనూ దొంగలు దోచుకున్నారు. అదే తరహాలో ఆర్బీ నగర్ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. కానీ ఎక్కడ ఎంత పోయిందనేది ఇంకా తెలియలేదు. బాధితులు తిరుపతికి వెళ్లడంతో వారి బంధువుల వద్ద నుండి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. నా పేరు పనివేర్ కుమార్ అండి. నేను ఇక్కడ భువనగిరిలో 6 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నాను. రోజు మా అత్తయ్య గారు సంవత్సరికం ఉండటం వల్ల మా మిసెస్ 4 రోజుల కిందట ఊరు వెళ్ళడం జరిగింది నిజామాబాద్. నేను రోజు మాదిరిగానే ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. పొద్దున వెళ్ళేటప్పుడు లాక్ చేసుకుని వెళ్ళాను. లాక్ చేసుకుని కీ పక్కింటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ తిరిగి వచ్చి సాయంత్రం 6కి చూసేసరికి డోర్ ఓపెన్ ఉంది, అలాగే బీరో కూడా ఓపెన్ ఉంది. తీరా మొత్తం గోల్డ్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. దొంగలించబడింది. సుమారు 6 తులాల వరకు గోల్డ్ పోయింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గల మండల రెవెన్యూ కార్యాలయంలో ముందు రైతులకు పట్టా పాస్ బుక్లు సకాలంలో అందజేయడంలో విఫలమైందంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అర్హులైన రైతులకు సకాలంలో పట్టా పాస్ బుక్లు ఇవ్వడంలో విఫలమైందంటూ రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అర్హులైన రైతులకు పట్టా పాస్బుక్లు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
పదకొండు విధానం రైతాంగానికి పాస్ పుస్తకాలు వెంటనే రైతులకు పాస్ పుస్తకాలు వెంటనే రైతాంగానికి పాస్ పుస్తకాలు వెంటనే విధానం అందించాలి రైతులకు పాస్ పుస్తకం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల రక్షించాలి రైతుల పట్ల ప్రభుత్వం అండి వైఖరి రక్షించాలి జై సతనా జై రైతులపై ప్రభుత్వం అండి వైఖరి రక్షించాలి రైతులపై ప్రభుత్వం సాదా బయనపై వెంటనే పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతుల కొరకు కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏదైతే సాదా బయనపై రైతులకు ఇబ్బంది కాకుండా ఎవరైతే కాస్తు చేసుకొని దున్నుకుని బతుకుతా ఉన్నారో రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇమ్మని ప్రభుత్వం జీవో తెస్తే రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా బీఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ డబ్బులు తీసుకొని పాస్ పుస్తకాలు ఇచ్చే పరిస్థితి లేదు. డబ్బులు తీసుకున్నా కూడా రైతులు తిరిగి కాళ్ళరిగి చనిపోయే పరిస్థితి ఉన్నది తప్ప పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంలో ఈ భూపాలపల్లి నియోజకవర్గం మొత్తం కూడా విఫలము చెందారు. దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే ఈ యొక్క జిల్లా మంత్రి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వమే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఈ విఆర్ఓ కానుంచి ఆర్ఐ ఎంఆర్ఓ అధికారులంతా కూడా తీవ్రంగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు ఈ రైతాంగాన్ని. వెంటనే మేము భూపాలపల్లి నియోజకవర్గం అంతా కూడా అన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ ఆఫీసుల ముందు ఈరోజు రైతులకు వెంటనే సాదా బయన మీద పట్టాదారు పాస పుస్తకాలున్న రైతాంగానికి కానీ లావాని భూములున్న పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతాంగానికి కానీ పేద ప్రజలు దున్నుకునే రైతులకు కానీ బేషరతుగా పోడు భూములు దున్నుకునే రైతులకు కానీ ఈ ప్రభుత్వము రెవెన్యూ అధికారులు వెంటనే పాస్ పుస్తకాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం ఆకుపాముల గ్రామం శివార్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో మామిడి తోటలో మంటలు చెలరేగాయి. 10 ఎకరాల మామిడి తోట పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. నాగేశ్వరరావుకు చెందిన తోటలో ఈ ప్రమాదం జరిగింది. ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు బాధితులు. 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. షాన్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శించారు శాసనసభ్యులు అరికపూడి గాంధీ. కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, కొమిరిశెట్టి సాయిబాబా, జోనల్ కమిషనర్ హరిచందన తదితరులు ఉన్నారు. ఇవన్నీ నార్త్ సైడ్ సార్, ఇవన్నీ మనం వాటర్ నాలాలు ట్యాంక్ దీనికి వాటర్ మినరల్ అయితే టీమీ కోసం డొమెస్టిక్ సార్. డ్రైనేజ్ పైపులో జామ్ అవుతుంది. ఆ ప్లాస్టిక్ గ్లాస్ కూడా వాడకుండా మట్టి గ్లాసులు వాడాలి. ఎంతమ్మా గ్లాసు? చిన్న గ్లాసు. చిన్న గ్లాస్ 10 రూపీస్. చాయ్ మేము చాయ్ ఏమో 5 రూపాయలు పెట్టుకుంటాం, మీ గ్లాస్ 10 రూపాయలు పెట్టుకుంటాం. చాలా రోజులు చాలా రోజులు వాడతారు కదండి, చాలా రోజులు వాడతారు కాబట్టి 10 రూపాయలు. మనకంత దొరుకుతుంది.
కప్స్ స్పెషల్ డిపార్ట్మెంట్ సెట్ ఇది కేరళ చెక్కుతో పాటు బ్యాగ్ కూడా ఇచ్చి మీరు కూడా మీ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మార్కెట్ ఇవి తీసుకుపోయి అందరు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్ మార్కెట్కి వెళ్తున్నాం మన మార్కెట్లో ఎవ్రీ వీక్లీ మార్కెట్ మీదైతే మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో మా ఫ్రెండ్ ఉన్నాడు కుండల్ రెడ్డి అని అతను బ్యాగ్స్ తీసుకునే ఉన్నాడు. అదే కాకుండా మనము ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆలోచిస్తాం. ఈ మన ఒక్కొక్క షాప్ తీసుకోండి పెద్దది మాల్ సౌత్ ఇండియానో లేకపోతే అట్లాంటిది ఫ్రెండ్స్తో స్టార్ట్ చేస్తే వాళ్ళతో ఇవి చేయించేసి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళకి అది ప్లాస్టిక్ ఫ్రీ కూడా అవుతుంది. ఇచ్చినాం కదమ్మా 25,000 మిషన్స్ మరి ఇచ్చినాం కదా 25,000. నెహ్రూ నగర్లో ఒక రూమ్ ఉంది, అది సునాలలో పడుతుంది. అసలు యాక్చువల్లీ ఫాగింగ్ మెషిన్ ఇప్పుడు తక్కువ స్ప్రే ఎక్కువ వచ్చింది. ఎప్పుడు ఫాగింగ్ శాంక్షన్ అడిగినా మనం ట్యాంకులలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని. శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. గవర్నర్ నరసింహన్తో సమావేశమైన ఏపీ సీఎం జగన్. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై చర్చ. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తప్పనిసరి. వర్క్షాప్ ఆన్ హైయర్ స్టడీస్ లో అభిప్రాయం వ్యక్తం చేసిన విద్యావేత్తలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన కాలనీవాసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.